హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే, హోలీ కానుకగా ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. 2025లో హోలీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల కోసం భారీ ప్రకటన చేయనుంది. హోలీకి ముందు కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అందించవచ్చని అనేక మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. ఇక ఈ ఏడాదిలో మార్చి 14వ తారీఖున హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ పెంపుదల ప్రకటించవచ్చనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా డిఆర్లో రాబోయే పెంపుదల ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 7వ వేతన సంఘం కింద వేతనాలు చెల్లిస్తున్నారని గమనించాలి. ఇక ఇప్పటి వరకు ఏడాదికి 2 సార్లు డిఆర్ పెంచుతూ వస్తున్నారు. ఇక మొదటిసారి డిఏ పెంపు జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుంది. ఇక రెండోసారి డిఏ పెంపు జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. 2025 మొదటి డిఏ పెంపు జనవరి 1, 2025 నుంచి అమల్లోకి రానుందని గమనించాలి. ఇక 2025 మార్చిలో హోలీ బొనాంజాగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది. గత జనవరి నుంచి మార్చి వరకు బకాయిలు చెల్లించనుంది. ఇక ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్లో ప్రభుత్వం డిఆర్ 3% పెంచి 53%కి పెంచింది. ఈ ఏడాది కూడా డిఏను 3%కి పెంచే అవకాశం అయితే ఉంది. అదే కానీ జరిగితే 53% నుంచి 56%కి చేరవచ్చు. హోలీ సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన అయితే రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక డిఆర్ పెంపు ఎంత ఉండొచ్చో తెలుసుకుందాము. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం డిఆర్లో 3% నుంచి 4% పెరుగుదలను ప్రకటించవచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీస వేతనంగా 18,000 పొందుతున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కనీస పెన్షన్ 9,000 పొందుతున్నారు. ఇక ఒక ఉద్యోగి ప్రస్తుతం కనీస వేతనం 18,000 ఉంటే జనవరి 2025కి డిఏ 3% పెరిగితే వారి కనీస వేతనం 540కి పెరుగుతుంది. ప్రస్తుతం 53% డిఏ కింద 27,540 జీతం కనీస మూల వేతనం ప్లస్ డిఏ పొందవచ్చు. అయితే డిఏని 56%కి పెంచితే 28,080 జీతం వస్తుంది. ఒకవేళ డిఏ 4% పెరిగితే అది 57% అవుతుంది. ఈ రేటు ప్రకారం కనీస వేతనం నెలకు రూ. 720 పెరిగి 28,260 అవుతుంది.